రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేట సంజీవ్ నగర్ యువకుడు మృతి. టుడే టీవీ చిలకలూరిపేట. చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ్ నగర్కు చెందిన మద్దుమాల నరేష్ ఆలియాస్ పిచ్చయ్య అనే యువకుడు జాతీయ రహదారిపై చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం పరిధిలో ఉన్న లక్కీ పెట్రోల్ బంకు ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు హుటాహుటీన బుధవారం రాత్రి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరు మున్నీరై విలపిస్తున్న కుటుంబాన్ని ఓదార్చారు. చిన్న వయసులోనే నరేష్ అకాల మరణం విచారం వ్యక్తం చేశారు. నరేష్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. ఆసుపత్రి వైద్యులు పోలీసులతో మాట్లాడి మరణానంతరం పరీక్షలకు సంబంధించిన ప్రక్రియ వెనువెంటనే పూర్తి చేసి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని రాజేష్ నాయుడు గారు సూచించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి, పొంగులూరి వెంకటరాయుడు, బొంత రమణయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.